ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో చాలామంది గురువుగారు నవగ్రహ దోషాలకి పరిహారాలు చెప్తున్నారు, చాలా పెద్దగా ఉన్నాయి, ఖర్చుతో కూడుకుని ఉన్నాయి, తేలికగా నవగ్రహ దోషం కలికాలంలో పోదా అని అడిగిన వారు ఉన్నారు. ఖచ్చితంగా పోతుంది. నేను 4 మాటలు చెప్తాను ఈ వీడియోలో, షార్ట్ వీడియోలో. మీరు ఇవి పాటించినట్లయితే ఖచ్చితంగా నవగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఎలా? ప్రతిరోజు ఏదైతే దోషం మీకు ఉన్న గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని, నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయడం ప్రతిరోజు చేయాలి. ఇది మంత్రం. వైదికంగా ఏంటంటే గ్రహాలకు సంబంధించిన రోజున దానం చేయటం. అంటే ఏ గ్రహం అయితే మీకు నెగిటివ్గా ఉందో దానం చేయాలి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఉదాహరణ చెప్తున్నా, గోధుమలు, చంద్రుడు అంటే బియ్యము, శని భగవానుడు అంటే నువ్వులు, ఇలాంటివి వైదిక మార్గం ద్వారా దానం చేయడం. అలాగే ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యం ఇష్టదేవత పూజ లేదా మీ ఇంటి దేవత, కుటుంబ దేవత అంటాం కదా, ఖచ్చితంగా ప్రతిరోజు ఆరాధించాలి. 4వది సేవ చేయటం. పెద్దలకి, పేదల్ని గౌరవించటం, వారికి సేవ చేయడం చేస్తే నవగ్రహాలు ఎటువంటి దోషాలు ఉన్నా సరే అవి తొలగి మీకు మంచి చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీకు చివరగా గమనించాల్సింది ఏంటంటే, మీరు ఇది చేస్తున్నప్పుడు శ్రద్ధగా, విశ్వాసంతో మీరు చేయాలి. అప్పుడు మాత్రమే ఈ కర్మలు సుఫలితాన్ని ఇస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.